ఓకే, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకు? ఆంధ్రాలో గ్రామ స్థాయి నుంచి ప్రతి పథకం పేదవాళ్ళకి అందడం జరుగుతుంది. గ్రామ వాలంటీర్ ద్వారా, గ్రామ సచివాలయం ద్వారా. ఇంతకుముందు ఇటువంటి పాలన అనేది అక్కడ లేదు. ఇప్పుడు 5 ఇయర్స్లోనే 3 ఇయర్స్ కరోనా పోయింది, 2 ఇయర్స్లోనే మంచి ఇంప్లిమెంట్ అనేది అక్కడ ఉంది. సో ఓకే, ఇప్పుడు షర్మిలాని కాంగ్రెస్ తరపు నుంచి నిలబెట్టబోతున్నారు కదా, సో ఇది మీరే ఎలా చూస్తారు? నిలవడం అనేది ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా నిలబడవచ్చు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 5 ఇయర్స్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారము పాదయాత్ర ద్వారా అతను పాదయాత్ర చేసి పథకాలు, నవరత్నాలు అనే పథకాలు తీసుకువచ్చి ప్రజల నాడి తెలుసుకొని నవరత్నాలు ఇంప్లిమెంట్ 100% పూర్తి చేశాడు. 1 or 2% మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని ఎత్తి చూపుతున్నారు తప్పితే అక్కడ పాలిటిక్స్ అంతా గ్రామ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఈసారి అయితే షర్మిల మరి నిలబడబోతుంది, అందులోనూ వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు ఇలాగే కదా, సో ఎలా ఉండబోతుంది పోటీ? ఇక్కడ తెలంగాణ రాజకీయాల లెక్క అక్కడ ఏపీలో రాజకీయాలు ఉండవు. అన్నా చెల్లెలు నిలబడినారు అన్నదే వాస్తవం, అంతవరకు ప్రచారం చేస్తున్నారు తప్పితే ఆమె వచ్చి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇన్ కేసు చేసినా కూడా ప్రజలు ఎవరు మంచి చేస్తున్నారో వారికే పట్టం కడతారు తప్పితే వేరే వాళ్ళకు అక్కడ పట్టం కట్టరు. సో ప్రస్తుతానికైతే టీడీపీ కానీ ఏమంటారు, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి కదా, కానీ మధ్యలో కొన్ని క్లాషెస్ అయితే వస్తున్నాయి ఈ మధ్య. సో మరి కలిసి పోటీ చేయబోతారా, ఏదైనా క్లాష్ వల్ల సపరేట్గా పోటీ చేస్తారంటారా? వాళ్ళు కలిసి ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఎందుకు కలిసి పోటీ చేస్తారంటే జగన్ను ఎదుర్కొనే ధైర్యం కానీ ఎవరికి లేదు. అక్కడ ఉన్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. 175 నియోజకవర్గాలకు క్యాండిడేట్లు ఉన్న నాయకుడు, ఒక్కొక్క నియోజకవర్గంలో 6-7 క్యాండిడేట్లు ఉండే నాయకుడు, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పోటీ చేసే సత్తా 175 నియోజకవర్గాలలో ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది, వేరే వాళ్ళకు లేదు. కావున వాళ్ళు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి 120+. ఈ జగన్ పాలనలో మరి రోడ్లు మంచిగా లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్లన్నీ మొత్తం గుంతలే ఉన్నాయని చెప్పేసి మొన్న చంద్రబాబు నాయుడు కూడా కామెంట్స్ చేశారు. చాలామంది జనాలు కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా, దీని గురించి మీరేం మాట్లాడతారు? రోడ్లన్నీ గుంతలే ఉన్నవి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నారు. రోడ్లన్నీ గుంతలే ఉంటే, రోడ్లే లేకుంటే, ఏపీలో రోడ్లే లేకుంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఆ రోడ్లే లేకుంటే ఏం చేశాడు? అప్పుడంతా ఏం చేశాడు? ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు కరోనా పోయింది, 2 సంవత్సరాలు ఆయనకున్న కాలంలో ఇన్ని మిస్టేక్స్ చూపిస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం అని ఒక నారావారిపల్లె చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే, సొంత ఊరిలోనే అంత డెవలప్మెంట్ కనిపిస్తుంటే ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా. అప్పుడు 14 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళంతా? ఓకే, సో ఇప్పుడు టీడీపీ కూడా ఏదైతే కాంగ్రెస్ ఒక పథకం ఫ్రీ బస్ అని ఒక పథకం పెట్టింది కదా, అదే టీడీపీ కూడా ఈ పథకాన్ని ప్రకటించింది కదా ఇలా చేస్తామని చెప్పి, ఎక్కడన్నా డబ్బింగ్ చేసినట్టు అనిపించిందా? ఇది అంతా ఎలా ఉందంటే ఏరే రాష్ట్రంలో కర్ణాటకలో చూసి తెలంగాణ చూసి ఏపీ, ఇట్లా తప్పితే ప్రజల నుంచి పుట్టిన పథకాలు కాదు ఇవి. ఏకైక పథకాలు ప్రజల నుండి పుట్టిన పథకాలు ఏవంటే, ఒక పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నవరత్నాలు, ఆ నవరత్నాలతో 151 సీటు గెలిచాడు. మళ్ళీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఫామ్ చేస్తుంది. ఇట్లా ఎన్ని మీడియాలు ఇవన్నీ చేయలేవు, కానీ ఖచ్చితంగా 100% వైసీపీ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.